కుమార్తెలను బాగుగా కనిపెట్టును. ఏం కనిపెడుతుంది అంటే ఈమె, వినండి, జాగ్రత్త వినండి. అమ్మా అమ్మా వినమ్మా. ఆమె తన ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంట చెప్పాలి. ఏం చేస్తుందంట? బాగుగా కనిపెట్టును అని అంటే ఇప్పుడు ఈమె ఎవరింటి విషయాల గురించి ఆలోచిస్తుందంట? ఎవరింటి విషయాల గురించి? తన ఇంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. తన కుమారుడు ఏం చేస్తున్నాడు, తన పిల్ల ఏం చేస్తుంది, తన భర్త ఏం చేస్తున్నాడు అని తన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. అరుదు అంటే చెప్పాలి. అరుదు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పనా? మనం ఏదైనా ఒక వస్తువు కొనికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వస్తువు చూసి ఇది ఎక్కడి నుండి కొనికి తెచ్చారండి అని అడుగుతారు. ఇది చాలా దూరం నుండి తీసుకొని వచ్చామండి, ఈ వస్తువు దొరకడం కష్టం. అరుదు అంటే అర్థం ఏంటి? దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అర్థమవుతుందా? మేము ఉన్నప్పుడైతే వస్తువుని మేము సేకరించుకున్నాం, కష్టపడి తెచ్చుకున్నాం. కానీ అదే వస్తువు మీకు కావాలంటే అరుదు. అరుదు అంటే ఆ వస్తువు కష్టం. ఇప్పుడు ఆ వస్తువు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మేము చెప్పలేం. కానీ మేము ఉన్నప్పుడు మాత్రం తెచ్చుకున్నాం అంటాం. అవునా? ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, భార్యలుగా పిలువబడే స్త్రీలు అనేకులు ఉంటారంట. కానీ మీకు అర్థమవుతుందా? భార్యలుగా పిలువబడే స్త్రీలు అనేకులు ఉంటారు, కానీ కట్న కానుకలు తెచ్చే స్త్రీలు అనేకులు ఉంటారు, కానీ మంచి జాబులు చేసే స్త్రీలు అనేకులు ఉంటారు, కానీ మంచి ఒక న్యాయస్థానంలో న్యాయ పరిపాలన అనేటువంటి పరిపాలన చేస్తున్న స్త్రీలు అనేకులు ఉంటారు, కానీ గుణవతి అనేటువంటి స్త్రీ ఉండటం అరుదు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? అలాంటి గుణవతి అయినటువంటి స్త్రీలు అరుదుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంటే ఎక్కువగా లేరంట. అరుదుగా అంటే ఎక్కడో, అవునా, 1000 మందిలో ఒకరు, లేదంటే 1,00,000 మందిలో ఒకరు, లేదా 100 మందిలో ఒకరు, ఆ సంఖ్యను మనం లెక్కేసుకోవాలి. అర్థమవుతుందా? అలాంటి అమ్మాయి విషయమే అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏ భార్య దొరుకుతుందా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎందుకన్నాడన్నమాట? ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకును పెళ్లి విషయమై, సమంతం విషయమై ఎలియాజరును పంపిస్తాడు. తెలుసు కదా సందర్భం? ఎలియాజరును పంపిస్తాడు. తన దాసుడైన ఎలియాజరును పంపిస్తూ అని అంటాడు, ఒరే, ఈ కానానీయులలో ఏ అమ్మాయిని కూడా ఏం చేయకూడదు, చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కానానీయులలో ఉన్నటువంటి అమ్మాయిలతో ఎంత పోరు అనుభవించారో తెలుసు వాళ్ళు. అవునా? అందుకని కానానీయులలో అమ్మాయిలని ఎవరితో కూడా ఏం చేయకూడదు, చేసుకోకూడదు. అర్థమవుతుందా అని అక్కడ చెప్తాడు. అలాగే ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి యాకోబు కుమారులు యాసవు, యాకోబు తెలుసా? ఇస్సాకు కుమారులు యాకోబు, యాసవు. యాసవు అక్కడే ఉన్నటువంటి కానానీయుల అమ్మాయిల్ని చేసుకున్న తర్వాత వాళ్ళు ఉద్దిరి చేత వాళ్ళ ప్రాణములు ఇసుకుపోతాయి. ఎవరి ప్రాణములు? ఇస్సాకు భార్య అయిన రెబెకా కూడా. చూస్తారన్నమాట. ఒకసారి చూడండి. ఆ మాట చూస్తే మీకు ఒక విషయం చిన్నది అర్థమవుతుంది. చూడగలిగితే ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం. మరియు రెబెకా ఇస్సాకుతో అంటుంది, ఏమంటుంది? హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఎవరి కుమార్తెల వలన? ఎవరి కుమార్తెల వలన? రాసుకుంటున్నావా నువ్వు? రాసుకున్నావు? రాసుకో. మరియు రెబెకా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది అంటుంది. భర్తతో అంటుంది. ఏమంటుంది? ఈ దేశరాండ్రైన హేతు కుమార్తెలలో
ఈరు వంటి ఒక దానిని యాకోబు పనులు చేసుకొని ఎడల నా బ్రతుకు వల్ల నాకు ఏమి ప్రయోజనం అంటుంది. ఏమంటుంది? ఏమంటుంది? ఆల్రెడీ యాసావు చేసుకున్నాడు. అర్థమవుతుందా? యాసావు చేసుకున్నాడు. ఆ స్త్రీలకు అత్తని ఎలా చూసుకోవాలో, మామను ఎలా చూసుకోవాలో, అసలు గౌరవప్రదంగా ఎలా నడుచుకోవాలో, అత్తింటికి వచ్చి ఈ లక్షణాలు ఏమి లేవు. అర్థమవుతుందా? కొంతమంది ఇంట్లో అత్తలు పెత్తానం చలాయించి కోడలు కొడతారేమో, కానీ ఇక్కడ ఎవరిని కొట్టినట్టు కనిపిస్తుంది తెలుసా? ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది తెలుసా? ఎవరిని బాధ పెట్టినట్టు కనిపిస్తుంది తెలుసా? అత్తను బాధ పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఇసాకు భార్య అయినటువంటి రెబ్బెక్క ప్రాణం విసిగిపోయిందంట. ప్రాణం విసిగిపోవడం అంటే ఏంటి? ఎంతగా బాధ పెట్టుంటారండి ఆ కోడంటలు? అవునా? ఎంతగా ఇబ్బంది పెట్టుంటారండి వాళ్ళు. తన భర్తతో చెప్పుకుంటుంది, తన చిన్న కుమారుడి విషయమే పెద్ద కుమారుడు, ఇదిగో మనకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకున్నాడు, ఇదిగో ఏతు కుమార్తెలను చేసుకున్నాడు, మనకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకున్నాడు, వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, వారి వల్ల మనకి మనశ్శాంతి లేదు, మనం ఇంకడం అంటే వాళ్ళు బొంగడం అంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి మన చిన్న కుమారుడికి ఇదిగో వాడి చేసుకున్నట్టుగా ఇదిగో ఆ దేశపు అమ్మాయిల్ని మన చిన్న కుమారుడికి చెయ్యకూడదు అంటున్నారు. ఎందుకని? వాళ్ళ ప్రాణం విసికిందండి. దైవ భక్తి అంటే ఏంటో, దైవ మార్గం అంటే ఏంటో, అత్తమామలతో ఎలాగ వ్యవహరించాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఇస్సాకును అండ్ ఎవరిని? రెబ్కాను ఇద్దరిని బాధ పెట్టారండి. అర్థమవుతుందా? ఇద్దరిని బాధ పెట్టారు అంటుంది. ఇస్సాకుతో రెబ్కా అంటుంది, మరియు రెబ్కా ఇస్సాకుతో ఏతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసికినది, ఈ దేశురాండ్రైన ఏతు కుమార్తెలలో వీరు వంటి ఒక్క దానిని యాకోబు పనులు చేసుకొని ఎడల నా బ్రతుకు వల్ల నాకు ఏమి ప్రయోజనం? ఈ కోడళ్లతోనే నా జీవితం వల్ల సరిపోయినట్టుగా ఉంది. ఇంకా వాడు చేసుకున్నాడు, ఇంట్లో తీసి తెచ్చుకొని పెట్టాడు, దానివల్ల నాకు ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈడు కూడా ఇదిగో అలాంటి అమ్మాయిని తీసి తెచ్చుకొని ఒకళ్ళు పెడితే నా బ్రతుకు వల్ల నాకు ఏం ప్రయోజనం అండి అని భర్తతో మొత్తుకుంటుందండి. భర్తతో మొత్తుకుంటుంది భార్య. అప్పుడు అలా మొత్తుకున్నప్పుడు ఏంటి భర్త ఏ విధంగా కుమారుడిని పిలిచి ఏంటి మోటివేషన్ చేస్తున్నాడు ఒకసారి చూడండి. 28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబుని పిలిచి అంటున్నాడు, ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కానాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకోనకూడదు చెప్పేశాడు. ఏమంటున్నాడు? పిలిచాడు. భార్య ఏడుస్తుంది. అవునా? ఇస్సాకు భార్య ఏడుస్తుంది. అయ్యా ఇదిగో యాసవ్ ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, వాడి వల్ల ప్రయోజనం లేదు, వాడు తీసుకొచ్చిన భార్యల వల్ల మనకి మనశ్శాంతి లేదు, మన ప్రాణములు విసిగిస్తున్నారయ్యా వాళ్ళు, మనం చెప్పిన విధానంగా వాళ్ళు నడుచుకోవట్లేదయ్యా, మన ప్రాణములు విసిగిస్తున్నారని బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ చెప్తుంది ఆమె. అప్పుడు భర్త కుమారుడిని పిలిపించాడు, చిన్న కుమారుడిని పిలిపించి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇస్సాకు యాకోబుని పిలిచి, నువ్వు కానాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకోకూడదు. ఏ కుమార్తెలలో చెప్పాలి? ఏ కుమార్తె? కానాను కుమార్తెలలో ఎవరిని కూడా నువ్వు వివాహం ఎందుకు వివాహం విషయమై అక్కడ మోటివేషన్ చేస్తున్నాడంటే ఏమండి వివాహం విషయమై ఖచ్చితంగా విషయం చెప్తానండి. వారి జీవితం అనేది వారి లైఫ్ పార్ట్నర్లు ఇద్దరు కూడా ఒకే తాటి మీద నడిస్తేనే అది సవ్యంగా నడుస్తుందండి. అర్థమవుతుందా? అలాగే నడవకపోతే వివాహాలు ఏమైపోతాయి తెలుసా? పెటాకులు అయిపోతాయి. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలలో మనం ఆలోచన చేయగలిగితే, పెళ్లి విషయమై చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవును కదా? భార్య విషయమై, అమ్మాయి విషయమై చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఈ సమయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడండి. దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే గుణం లేకపోతే ఇంట్లో ఏముంటుంది చెప్పండి? గుణం లేకపోతే ఇంట్లో ఏముంటుంది? శోధన ఉంటుంది. గుణవంతురాలైన భార్య లేకపోతే ఇంట్లో ఏముంటుంది? శ్రమలు ఉంటాయి. గుణవంతురాలైన భార్య లేకపోతే ఇంట్లో ఏముంటాయి? లేనిపోని గొడవలు, చీటికి మాటకి కొట్టుకుంటూ అరుచుకుంటూ. అర్థమవుతుందా? ఇల్లు ఈదులోకి పోయే పరిస్థితులు ఉంటాయి అంటున్నాడు. అలాగని భర్త ఎలా ఉండాలంటున్నాడు? తెలుసా? ఆడు సీసా పుచ్చుకొని రోడ్డు మీద తైతకలు తందనాలు ఆడేవాడుగా ఉండాలంటలేదు. వాడు కూడా జ్ఞానవంతుడై ఉండాలంటున్నాడు. వాడు కూడా జ్ఞానం కలిగి నడుచుకున్న వాడే ఉండాలంటున్నాడు.
వాడు కూడా భార్యకు శిరస్సై ఉండులాగిన వాడి ప్రవర్తన ఉండాలి అంటున్నాడు. అంటే భార్య భర్త చెప్పిన వెంటనే భర్త మాటకు భార్య లోబడే ఆ స్థితిలో ఆ స్థానంలో ఉండాలి అంటున్నాడు. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమన్నాడు అని అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నువ్వు దేని గురించి ఎతకాలి అంటే, ఇదిగో నీకు పెళ్ళి అని ఒక వయసు వచ్చినప్పుడు నువ్వు దేని గురించి ఎతకాలంటే, ఇదిగో ఆడి చెప్పాడు ఈడు చెప్పడం కాదు, నువ్వు ఎతుకు. ఎలా ఎతకాలి? దేవుని సంకల్పాలు ఖచ్చితంగా ఆమెలో పుష్కలంగా ఉన్నాయా అని ఎతకాలి. దేవుని కొరకు బ్రతకడానికి ఆమె ఒకవేళ నిర్ణయం తీసుకుందా అని ఎతకాలి. గుణం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది గుణం? దేవుని యొక్క అంతర్గత విషయాలను, దేవుడు బయలుపరిచిన విషయాలను ఏ స్త్రీ అయితే అది వింటాదో, ఏ స్త్రీ అయితే అది మనస్కరించుకుంటుందో, ఏ స్త్రీ అయితే దాన్ని ఫాలో అప్ చేస్తుందో వాళ్ళే గుణవంతురాలుగా ఉంటారండి. బైబిల్లో వాళ్ళే ఉన్నారు గుణవంతురాలుగా. బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విధేయత, వినయం, అర్థమవుతుందా? విధేయత, వినయం, సాత్వికం, సహనం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇదిగో వీటిని కలిగి ఉన్నవారు గుణవంతురాలైన స్త్రీలుగా దేవుడు బైబిల్లో సర్టిఫై చేశాడు. గుణము అని అంటే అప్పటికే నటించేవారు గుణవంతులు కాదు, అప్పటికే యాక్టింగ్ చేసేవారు గుణవంతులు కాదు. వాళ్ళ నిజస్వరూపం అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో బయటపడిపోద్ది. మరి గుణం అనేది ఎక్కడైనా ఒకవేళ ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంటేదా? కాదే. ఈ గుణం అనేది ఎక్కడైనా అమ్ముతారా? అమ్మరే. మరి గుణం ఎక్కడ దొరుకుతుంది అని మనం బైబిల్లో అడగలిగితే, గుణం అనేది దేవుని యొక్క దైవ సన్నిధిలో, దేవుడి లేఖనములలో దొరుకుతుంది అంటున్నాడు. అర్థమవుతుందా? అంటున్నాడు, గుణవంతురాలి అని భార్య దొరుకుట అరుదు. అట్టిది ఎలాంటిదంట? చదవండి. అట్టిది ఎలాంటిదంట? అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేనితో పోల్చాడండి? దేనితో పోల్చాడు? ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడంటే, ఏడు ముత్యము కంటే అమూల్యమైనది అంటాడంటే ముత్యాలే అమూల్యమైనవి అనుకుంటాం మనం. అవునా? ముత్యాలే అమూల్యమైనవి అనుకుంటాం. ముత్యాల్ని చూడగానే మురిసిపోతాం, ముత్యాలు చూడగానే ఆ ముత్యాలు పెట్టుకున్న వారిని గణపరుస్తాం మనం. కానీ అంటున్నాడు, ఇదిగో ఆ ముత్యాలు పెట్టుకున్న వారికన్నా ఇదో గుణవంతురాలు ఎవరు అనంటే, గుణవంతురాలు ఎవరంటే ఇదో గుణం కలిగినటువంటి స్త్రీ అంటున్నాడండి. ఇప్పుడు దేన్ని చూసి మురిసిపోవాలా? ముత్యాలు చూసి మురిసిపోవాలా? ఇదో ముత్యాల కంటే గొప్పదైన స్త్రీని చూసి మురిసిపోవాలా? దేన్ని చూసి మురిసిపోవాలా? ఏమంటున్నాడు? గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడంటే, ముత్యానికన్నా నువ్వు లోపం పెట్టొచ్చేమో కానీ ఈమెకు లోపం పెట్టలేవు అంటున్నాడు. ముత్యానికన్నా మన లోపాలు ఎదకొచ్చేమో కానీ ఇదిగో ఈ స్త్రీకి నువ్వు లోపాలు ఎదకలేవు అంటున్నాడు. అర్థమవుతుందా? అందుకే అన్నాడు అరుదు అని. ఎందుకన్నాడంటే అది కష్టం. అర్థమవుతుందా? అంటే ఆ విధంగా ఎవరైతే, ఏ స్త్రీ అయితే ఇదిగో దైవ సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో పెద్దలను గౌరవిస్తూ ఇదిగో వినయం, ఆసక్తులతో, ప్రతి ఆసక్తులతో ఏ స్త్రీ అయితే నడుచుకుంటుందో వారి గుణవంతురాలు లేని స్త్రీలుగా తీర్చబడదురు అని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? ఏంటి ఇప్పుడు దేవుడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదండి స్త్రీ గురించి. దేవుడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా స్త్రీ గురించి. అసలు గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు అంటే అసలు ఈ గుణవంతురాలైన స్త్రీకి ఉన్న క్యారెక్టర్ ఏంటి అంత మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? అవును కదా. ఇప్పుడు గుణవంతురాలైన స్త్రీకి ఉన్న క్యారెక్టర్ ఏంటి? బైబిల్లో ఈ స్త్రీని గూర్చిన క్యారెక్టర్ ఎలా ఉంది అని మనం చూడగలిగితే, చూడండి, ఆ స్త్రీని గూర్చిన క్యారెక్టర్ చెప్తున్నాడు. చూడండి, ఆ స్త్రీని కూర్చుని క్యారెక్టర్ చెబుతూ ఆ స్త్రీలాగే మీ జీవితంలో మీ లైఫ్ లీడ్ చేస్తే ఇదిగో చెప్తున్నాడు. లాస్ట్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? లాస్ట్లో ఏం చెప్తున్నాడు అని అంటే 30వ వచనంలో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటున్నాడు. చూసారా? అంటే ఈ గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యం కంటే అమూల్యమైందని దేవుడు చెప్పాడు కదా. ఇదిగో ఈ గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైందని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇదిగో ఈ గుణవంతురాలైనటువంటి స్త్రీలాగా ఎవరైతే ఉంటారో
వాళ్ళు అంటున్నాడండి, ఏమంటున్నాడు తెలుసా? ఈ గుణవంతురాలైనటువంటి స్త్రీ చేసిన పనులు ఎవరైతే చేస్తారో, ఇదిగో ఈ గుణవంతురాలైన స్త్రీ చేసిన విధానంలో తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన భర్తను ఏ రీతిగా దేవుళ్ళ ముందుకు నడిపించుకుంటారో అలాగ ఉంటే అంటున్నాడు. అలాగ ఉంటే 30 వచ్చులు ఏమంటున్నాడు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటున్నాడండి. చూసారా? మరి ఎంతమంది ఉన్నారని ఈరోజు యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఉన్నారా? నువ్వు ఎవరి యందు భయభక్తులు కలిగితే ఆ గుణం వస్తుంది అంటున్నాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ గుణం వస్తుంది అంటున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఆ గుణం రాదు అంటున్నాడు. అందుకే అంటున్నాను నేను, దేవుని యందు వివాహ విషయంలో ఎలా చూడాలరా అంటే, అమ్మా బాబు ఆడు 10 లక్షలు ఆడుతున్నాడు, ఇడు 30 లక్షలు ఆడు, ఇది కాదు. దేవుని సంబంధమైనటువంటి లక్షణాలు వారిలో ఉన్నాయా లేదా అని చూసావా, అప్పుడు నీ లైఫ్ టర్న్ అవరు చక్కగా దేవుని మార్గంలో నడుస్తుంది. అర్థమవుతుందా? ఇది చూడాలండి, ఇది క్వాలిఫై, దేవుడు చెప్పిన క్వాలిఫై ఇది. ఈరోజు ఏమండి ఎలాగ ఎదుర్కొన్నానంటే, ఆడు 30 ఏడతాడా, నువ్వు 40 ఏడతావా, నీ దగ్గర వస్తాం. నువ్వు 40 ఏడతావా, ఆడు 50 ఏడుతున్నాడు, వాడి దగ్గర పోతాం. ఇదా ఏమండి అంటున్నాడు? ఒక అమ్మాయి తన గుణగణాలను ఎలాగా దేవుళ్ళు పెంపొందించుకుంటుంది అంటే, తనకు ఉన్నటువంటి సౌందర్య విషయమై మేకప్పులు కాదంట, మేకప్పులు కొట్టుకోవడం కాదు, ఉన్న సమయంలో బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీగా తయారవ్వడం కాదంట. బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీగా తయారవడం పక్కన పెడుతుందంట. అందం విషయమే ఆలోచనలు తగ్గిస్తుందంట. ఈ శరీరం విషయమే ఆలోచనలు తగ్గించి ఇదిగో దేవుడు రాయించి ఇచ్చినటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తూ ఇదిగో భయభక్తులు కలిగి ఉంటుందంట ఆ స్త్రీ. అలా భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ అంట దేవుని యందే కొనియాడబడుతుందంట. దేవునికి మహిమ కలిగాక. దేవుని యందే కొనియాడబడుతుందంటే దేవుడే గొప్పది అని మెచ్చుకున్న విధంగా జీవిస్తుందంట. మరి అలాగే ఎవరున్నారండి ఈరోజు? ఉన్నారా? ఈరోజు ఉన్నారా? కష్టం అండి. ఏదైనా ఒకవేళ మీటింగ్స్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ బైబిల్ ఉందో లేదో మనం చూసుకోం, కానీ ముందు మనకి ఉండవలసినవన్నీ ఆభరణాలు అన్నీ ఉన్నాయో లేదో మనం చూసుకుంటాం. ఇది ఈరోజు క్రైస్తవ్యం భక్తి అయిపోయింది. ఇంతకీ చూద్దాం, ఈ గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైందని దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే, ఆమె గురించి కొన్ని లక్షణాలు చెప్తున్నాడండి. ఇప్పుడు గుణవంతురాలైనటువంటి భార్యలుగా లేని వారు అందరూ కూడా ఈ పాఠం నేర్చుకొని, ఇదిగో ఈమె గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైందని దేవుడు ఎందుకు సర్టిఫై చేశాడు అని అంటే, ఇదిగో ఈమె లక్షణాలు చెప్తున్నాడు. ఈమెకున్న లక్షణాలు కలిగి ఉంటే మీరు కూడా గుణవంతురాలైన భార్యలు అయిపోతారు. ఎలా అయిపోతారంట చెప్పాలి? ఎలా అయిపోతారంట? ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన వారు చాలామంది ఉన్నారు. మరి గుణవంతురాలైన భార్యగా మేము అవ్వాలంటే ఏం చేయాలండి అని ఒక ప్రశ్న వస్తుంది. అవునా? గుణవంతురాలైన భార్యలుగా అయిపోవాలండి అన్నవారికైనా, ఇంకా పెళ్లి కాలేని వారికైనా, గుణవంతురాలైన భార్యగా ఒక వధువుగా, ఒక వరుడికి ఒక గుణవంతురాలైన వధువుగా సిద్ధపడాలి అంటే ఎలాగుండాలో ఇగో ఈ స్త్రీని ప్రజెంట్ చేస్తున్నాడు అండి దేవుడు. ఈ స్త్రీని చూపిస్తున్నాడు. ఈ స్త్రీని ఏ విధంగా చూపిస్తున్నాడో మనం చూడగలిగితే చూడండి, 11వ వచనం నుండి 11వ వచనం. ఆమె పనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను. ఆమె పనిమిటి దేని యందు నమ్మిక ఉంచుతాడంట? దేని యందు? ఆమె యందు అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ మీలో కనిపిస్తాయి, ఇందులో ఫుల్ఫిల్గా కనిపించో అవి మీరు ఏం చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఈమె ఏ విషయంలో నమ్మకం ఉంచుతాడంట చూడండి చెప్తున్నాడు. ఆమె పనిమిటి అంటే ఆమె భర్త అర్థమవుతుందా? ఆమె పనిమిటి అంటే ఆ అమ్మాయి గల భర్త ఆమె యందు నమ్మక ఉంచును. ఫస్ట్ నమ్మకాన్ని ఉంచుతాడండి. ఈరోజు ఎంతమందిలో ఉంటున్నాయంటే నమ్మకాలు ఉంటున్నాయా? నమ్మకాలు ఉంటున్నాయా? ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఏంటి ఆ గుసగుసలు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావని నాకు ఎందరో చెప్పారు అంటున్నారు లేదా? ఉన్నాయి లేదా? అంటే ఇప్పుడు నీ భర్త అలా అంటున్నాడు అని అంటే ఇప్పుడు వాడు అనుమానం కొంచెం అయితే నీ ప్రవర్తనలో కొంచెమైనా తప్పు ఉండే ఉంటుంది. అది ఆలోచించాలి. అర్థమవుతుందా? వాడు అలా అడుగుతున్నాడు అని అంటే ఇదిగో నీ ప్రవర్తనలో ఎంతో కొంత అనుమానాస్పదంగా తీర్చే విధంగా ఉండి ఉంటుంది. లేదు అంటే చాలామంది డైరెక్ట్గా చెప్తారు, ఏమంటారు తెలుసా? అరే
నా భార్య గురించి మీరు చెడ్డగా చెప్పినా, ఆ అమ్మాయి గురించి చెడ్డగా చెప్పిన నేను నమ్మనరా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటో తెలుసు నాకు, నా భార్య ఏంటో నాకు తెలుసు అని డైరెక్ట్గా అంటాడు. కానీ నీ వరకు వచ్చింది అని అంటే నీలో కొంచెమైనా మిస్టేక్ ఉంటుంది. ఏమండి అంటున్నాడు. తన భర్త అంట ఆ గుణవంతురాలైన భార్య మీద ఎలాంటి నమ్మకం ఉంచుకుంటాడంట చూడండి చెప్తున్నాడు. ఆమె భర్త ఆమె పనిమిటి ఆమె యందు నమ్మకి ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అతని లాభప్రాప్తికి ఏం కలగదంట? వెలితి కలగదు. అంటే తనకు ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కానివచ్చు, అంతస్తు విషయంలో కానివచ్చు, భర్తకు తెలియకుండా ఎవరికి కూడా అనాకోసం ఇచ్చిన దాఖలాలు కానివచ్చు, అది అప్పుగా కానివచ్చు, ఏ విధంగా కానివచ్చు, లేదంటే తన ఆస్తిని నష్టపరుచుకునే విధంగా కానివచ్చు, ఏ నిర్ణయాలు కూడా ఆమె ఏం చేయదంట? చెప్పాలి. ఏ నిర్ణయాలు కూడా ఆమె ఏం చేయదంట? తీసుకోదంట. ఇక్కడ భర్త అన్నవాడు ఎలా ఉండాలి అంటే, భర్త అన్నవాడు గుణమైన వాడు. ఇక్కడ పురుషులు గుర్తుపెట్టుకోవాలి. భర్త అన్నవాడు గుణమైన వాడు, గుణహీనుడు కాదు వాడు. భార్యని కష్టపెట్టేవాడు కాదు వాడు. భార్యని ఏ మాట పడితే ఆ మాట అనేవాడు కాదు. భార్యని ఏ విధంగా పడితే ఆ విధంగా కొట్టేవాడు కాదు. భార్యని ఏ విధంగా పడితే ఆ విధంగా చూసేవాడు కాదు. ఇక్కడ గుణవంతురాలైనటువంటి భార్యకి గుణవంతుడైన భర్త గురించి చెప్పబడుతున్న విషయాలు. ఇప్పుడు భర్తలు కూడా ఒక ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నాము, మన క్యారెక్టర్ ఏంటి అని ఆలోచన చేయాలి. ఏమండి, క్యారెక్టర్ లేనివాడు ఎప్పుడూ కూడా క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కూడా వాడు ఏం చేస్తాడు? అనుమానిస్తాడు. నేను క్యారెక్టర్ లేనివాడి గురించి కాదు నేను చెప్పేది, క్యారెక్టర్ ఉన్నవాడి గురించి. అర్థమవుతుందా? చెప్తున్నాడు. 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఆమె పనిమిటి ఆమె యందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతికిన దినములన్నీ అతనికి మేలే చేయను కానీ కీడు ఏమీ చేయదు. ఆమె తాను బ్రతికిన దినములన్నీ, ఏ దినములన్నీ? ఆమె గుణవంతురాలని భార్య యొక్క క్యారెక్టర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆ గుణవంతురాలని స్త్రీ అంట, ఆమె బ్రతికిన దినములన్నీ ఏం చేస్తుందంట? అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. మొదటి పాయింట్ ఏంటి? భర్తకు చెప్పకుండా దేని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయదు. అవునా? భర్తకు చెప్పకుండా తాగుబోతు ఎదవలు అయితే వారిని పక్కన పెట్టండి, కానీ గుణవంతురాలైన భార్య, గుణవంతుడైన భర్త విషయమై ఆమె ప్రతీది కూడా ఏం చేయాలంట? డిస్కషన్ చేయాలంట, చెబుతాడంట. అర్థమవుతుందా? ఈ తాగుబోతు గాళ్ళకి ఏంటంటే 20,000 ఉన్నాయండి, ఇదిగో దేనికో మనం పెట్టుకుని మన పిల్లకి ఇదిగో ఏదో వస్తువు చేయించుకుందామండి అని చెప్పినా సరే మోసమే ఈ తింగరయ్యల దగ్గర. అవునా? అయితే ఆ 20,000 చేతిలో పెట్టు అంటాడు. ఏం చేస్తావురా? 20,000 రూపాయలు చేతిలో పెడితే నేనేం చేస్తాను? నలుగురిని పోరం ఒక బ్యాచ్ వాళ్ళు వెనకాల వేసుకొని పేకాట ఆడతాను, రమ్మీ ఆడతాను, లేదంటే 4 బీరు బార్లు తెచ్చుకొని అసాం చేసేస్తాను. అవునా? అందుకే ఇలాంటి పనికిమాలిన వారి గురించి కూడా, తాగుబోతుల గురించి కూడా బైబిల్లో అందుకేనండి ఒక చక్కటి మాట ఈ సందర్భంలో మాట చూపిస్తాను నేను. ఖచ్చితంగా మాట మీరు చూడాలి. చూడండి, ఆదికాండం సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఈ తాగుబోతు బ్యాచ్ వాళ్ళందరూ కూడా చూడండి ఎలా ఉంటున్నారో ఇక్కడ మనం చూడగలిగితే చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, 4 క్వశ్చన్స్ అడిగాడు దేవుడు. ఈ 4 క్వశ్చన్స్లో ఇక్కడ ఎవడొస్తున్నాడని చూడగలిగితే ఎవరికి శ్రమ అన్నాడు, ఎవరికి దుఃఖం అన్నాడు, ఎవరికి జగడములు అన్నాడు, ఎవరికి చింత అన్నాడు. అలా అంటూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు అంటే ఎవడు కొట్టకుండా ఎవడికి దెబ్బలు తగిలితాయి అని చెప్తున్నాడు. ఎవడో కొట్టకుండా ఎవరికి దెబ్బలు తగిలితాయండి? అర్థమైంది మీకు? ఎవడో కొట్టకుండా ఎవరికి దెబ్బలు తగిలితే చెబుతున్నాడు కిందని. ఎవరికి మందదృష్టి అంటే సరిగా నీకున్న దృష్టితో చూడలేకపోవడం, నీ దృష్టిని నువ్వే మార్చేసుకునే విధంగా నడుచుకోవడం. ఎవరికి మందదృష్టి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చి వారికి కదా. ఇవన్నీ ఎవరికి జరుగుతాయంట?
ఇవన్నీ ఎవరు జరుగుతాయంట? ద్రాక్షారసం ప్రొద్దుపుచ్చి వారికే కదా. అంటే ఇదిగో ఈ ఏదైతే ఉందో, మద్యం ఏదైతే ఉందో దాన్ని త్రాగిన వారికి ఇవన్నీ సంభవిస్తాయి అంటున్నాడు. దేన్ని త్రాగిన వారికి? దేన్ని త్రాగిన వారికి, త్రాగుబోతులకి ఇవన్నీ సంభవిస్తాయి అన్నాడు. ఏమేమి సంభవిస్తాయంట అంటున్నాడు. ఏమేమి సంభవిస్తాయి? ఒకటి శ్రమ అంట. శ్రమ ఎలా వస్తుందండి? మనకి ఏదో ఫిజికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది వేరే, కానీ శ్రమ నువ్వు అంతటిని ఏ విధంగా కొని తెచ్చుకుంటావు చెప్పు? ఏ విధంగా? త్రాగడం వల్ల వస్తుంది, అవునా? శ్రమ కానివచ్చు, గొడవలు, ఉత్తుపునాన్ని, ఎదుటివాడి మీద గొడవలకు వెళ్ళిపోవడం కానివచ్చు, ఏంటి జగడంలో కానివచ్చు. చింత, ఎవరికి చింత? ఈ తాగుబోతుడు రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద సరిగ్గా ఇంటికి వస్తున్నాడో లేదో తెలియదు. ఇంట్లో వాళ్ళకి చింత, ఇంట్లో భార్యకి చింత, పిల్లలకి చింత. మా నాన్న ఈరోజు బాగానే వస్తున్నాడా, తాగేసి వస్తున్నాడా? ఈరోజు మా నాన్న డ్రైవింగ్ చేసుకొని బాగానే వస్తున్నాడా, దేన్ని గుద్దేశాడా? ఈరోజు మా నాన్న అక్కడ జాబ్ చేసుకొని వచ్చేటప్పుడు అక్కడెక్కడ వైన్ షాప్ దగ్గర తాగేసి వెహికల్ బాగానే నడుపుకుంటూ వస్తున్నాడా, లేదా ఎవరితో ఆయన ఏదైనా గొడవ పడి గుద్దేశాడా? అవును కదండి. ఉంటాయి ఉండవు ఈ చింతలు, ఉంటాయి ఉండవు ఈ ఆవేదనలు. ఈరోజు ఎవరి గురించి కష్టాలు, బాధలు, శ్రమలు అంటే ఇదిగోండి త్రాగేసి, ఇదిగోనండి డ్రైవింగ్ చేస్తూ, ఏమండి లారీలు తోలుతున్న వారు కూడా ఏమిటి ఈరోజు బైకుల్ని దాంట్లో ఢీకొడేస్తే ఏంటి వీడు త్రాగేసి చేసిన ఆ దరిద్రానికి కుటుంబాలు కూడా ఈరోజు నడు రోడ్డు మీదకి వచ్చేది. ఎవరికి అంటున్నాడు ఇవన్నీ? ఎవరికి అంటున్నాడు చూడండి. ఎవరికి చింత ఇలాంటి తాగుబోతుగాళ్ళ గురించి. తాగి సరిగా ఇంటికి వస్తున్నాడో లేదో తెలియదు, ఇంటికి వచ్చినంత వరకు అది కరెక్ట్గా వచ్చాడో లేదో తెలియదు. తెలుసా? ఎంతోమంది పిల్లలు ఈ త్రాగుబోతుల నాన్నల గురించి ఏమండి ఇంట్లో విసుకెత్తిపోయి ఏమండి కుటుంబాలు కూడా దూరంగా నిర్ణయాలు తీసుకుని పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. తెలుసా? విసిగించేసే స్వభావం వచ్చేస్తుంది వారిలోకి. నోటికి ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏది పట్టుకొని కొట్టేస్తారో కూడా తెలియదు అంటున్నాడు. వాళ్ళు భయంకరమైన జీవితాల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరికి ఏ తువులేని గాయములు, ఎవరికి ఎవడు కొట్టకుండా ఒంటి నుండి గాయాలు వేసుకుని వస్తాడు ఇంటికి. ఎవడు కొట్టాడ్రా? ఏమో. ఎవడు కొట్టాడంటే ఏమో. ఏమైందిరా అంటే తాగేసి మీ ఆయన పడిపోయాడండి రోడ్డు మీద అని చెప్తారు. ఎవడో కొట్టకుండా నీకు ఎందుకు గాయములు జరిగాయంటే ఆ కింద వచ్చిన చెప్తాడు ఎవరికి మంద దృష్టి అన్నాడు. అంటే నీ దృష్టి మారిపోవడం వల్ల నువ్వు వస్తుంది రోడ్డు మీదో తెలియట్లేదు, నువ్వు వస్తుంది గుంటలో నుంచో తెలియట్లేదు. అందుకే రోడ్డు అనుకుని గుంటలో పడ్డావు, ఒంటి నిండా దెబ్బలు తగిలించుకున్నావు. అవును కదా? దృష్టి మార్చేసుకుంటున్నారండి ఈరోజు అంటున్నాడు. అలాంటి భర్తల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చి వారికి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరి వారికి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడు చేరి వారికి కదా. ఎవడికి శ్రమలు, ఎవడికి కష్టాలు, ఎవడికి గొడవలు అని అంటే అంటున్నాడు. మరి ఎవడైతే వారితో సహపాలు భాగస్తులుగా ఉంటారో, ఎవడైతే అలాంటి పనికి మాలిన బ్యాచ్లతో దోస్త్ అని భుజాల మీద చేయలేసుకొని వెళ్ళి ఇదిగో ఆ పబ్బుల్లో ఎంజాయ్లు చేస్తారో ఇలాంటి వారికేరా అంటున్నాడు. మంచోళ్ళతో తిరిగితే ఏమొస్తాయి? మంచి బుద్ధులు వస్తాయి. చెడ్డోళ్ళతో తిరిగితే చెడ్డ బుద్ధులు వస్తాయి. అవునా? అదే నీకు ఎలా వస్తాయిరా అంటే ఇక్కడ అన్నాడు కలిపిన ద్రాక్షారసం రుచి చూడు చేరు వారికే కదా, వాళ్ళకే కదా ఇవన్నీ వస్తాయి అని అంటున్నాడు. ద్రాక్షారసం మిక్కిలి వెర్రబడగను, గిన్నెలో తల ఆడుచుండగాను, త్రాగుడికి రుచిగా నుండును, దాని వైపు చూడకము. దేవుడిస్తున్నాడు, నాన్న దాని వైపు నువ్వు చూడొద్దురా అంటున్నాడు. కానీ ఈరోజు దాని వైపు చూస్తున్నారు, తాగుతున్నారు. ఏమైపోతున్నారో తెలుసా? నాశనానికి పోతున్నారండి. అలా అంటూ ఎలాంటి దిగజారిపోయే పరిస్థితి వెళ్ళిపోతారో చెప్తున్నారు చూడండి. అంటున్నాడు పిమ్మట అది సర్పం వలె కరిచును. ఎప్పుడు? పిమ్మట అది సర్పం వలె కరిచును. మద్యానికి బాగా బానిస అయిపోయిన తర్వాత, పాని పరాకలకు, గుట్టకాలకు, సిగరెట్లకు, బీడీలకు బాగా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అది అలా ఉంటూ అది ఏమైపోతుందో తెలుసా అంటున్నాడు. అది సర్పం వలె కరుచును. అది సర్పం వలె నీలో విషాన్ని అది నింపేసింది. విషం నీలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు నీ బాడీకి మొత్తం అది అలుముకుంటుందో తెలియదు. అలా అలుముకున్న వెంటనే నీ పరిస్థితి ఏమైపోతుందో చెప్తున్నాడు చూడండి. అది సర్పం వలె కరుచును,
కట్లపాము వలె కాటువైను. విశ్వపూరితమైనటువంటి జంతువులతో దేవుడు ఎందుకు పోల్చుతున్నాడు అంటే, ఒరే నువ్వు వేసుకుండేవి కానివచ్చు, నువ్వు త్రాగేవి కానివచ్చు, నువ్వు తినేవి కానివచ్చు, అంత భయంకరమైన పదార్థాలు దాని జోలికి పోకరా అంటున్నాడు దేవుడు. కానీ మనం పోతున్నారు. అర్థమవుతుందా? అందుకే బెడ్లు ఎక్కేస్తున్నారు. ఎప్పుడు 40 సంవత్సరాలకే బెడ్ ఎక్కేస్తున్నారు, 45 సంవత్సరాలకి బెడ్ ఎత్తున్నారు, 46, 47లోనే పారిగట్టేస్తున్నారు, వెళ్ళి శ్మశానాల దిబ్బల్లోకి పెడేస్తున్నారు. ఎందుకు రానికి పరిస్థితి వచ్చిందంటే, నువ్వు దేవుడు చెప్పిన విధానంగా నీ జీవితం ప్రయాణం చేయాల, దేవుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తావు కాబట్టి నీ బాడీలో ఉన్న పార్ట్లన్నీ కూడా ఏమైపోయాయి? కరిగిపోయే విశ్వ పదార్థాలకి, పాడైపోయే విశ్వ పదార్థాలకి. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన లక్షణాలండి ఇవన్నీ కూడా. దేవుడికి వ్యతిరేకంగా ఏది చేసినా అది నిలబడదని దేవుడు చెప్పాడు. అది దుర్వ్యాపారమైన, అది క్రియలైన అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. త్రాగుడికి రుచిగాను నువ్వు దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె అది కాటు వయ్యును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను. ఏం కనబడతాయంట? విపరీతమైనవి కన్నులకు కనబడతాయంట. విపరీతమైన ఏం కనబడతాయంట? ఒక్కసారి తాగిన తర్వాత విపరీతమైన నీ కన్నులు కనబడినట్టే 1, 2లా కనబడుతుంది, 2, 3లా కనబడుతుంది. నీ ముంగిట ఉన్నది తెల్లో తెలియదు, నీ ముంగిట ఉన్నది భార్యో తెలీదు, నీ ముంగిట ఉన్నది కూతురో తెలీదు, నీ ముంగిట ఉన్నది చెల్లో తెలీదు. అందరినీ కలిపి ఒకే మాట అంటావు. ఏమంటావు? ఆ మాట అనకూడని మాట అంటావు. అవునా? అనకూడని మాట అనేసి ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఉదయం లేచి నేనే అన్నానా అంటాడంట. అలా అంటూ నేను అంత మాట అననే అంటాడు. తెలుసా? ఏమండి, ఈ సందర్భంలో భాగంగా ఒక స్త్రీ, గుణవంతులైన స్త్రీ గురించి మీకు చెప్తున్నాను కదా, ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఏంటి ఈ మాటను కూడా చూడండి. ఇలా తాగుబోతుగాళ్ళకి ఏమండి చెబుతున్నాడు. ఆ స్త్రీ ఎలా ఉంటుందో మనం చూడగలిగితే, ఏమండి ఆ స్త్రీ ఎలా ఉంటుందో, ఎంత గుణం కలిగినటువంటి స్త్రీయో మనం ఒకసారి చూడగలిగితే, 2 సామ్యుల గ్రంథం 24వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి చూడండి, ఆ మాట కనిపిస్తుంది మనకు. సామ్యుల గ్రంథం 'ఏమండి తెలుసు కదండి మనకు ఆ సందర్భం, మనకు తెలుసు, అది తీవలసిన అవసరం లేదు. కానీ ఆ సందర్భంలో అందుకే అబిగేల్ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ ఆయన పుల్లి తాగేసి ఉంటాడు. పుల్లి తాగేసి ఉన్నప్పుడు అబిగేల్ ఏం చేస్తుందంటే మాట్లాడదండి. పుల్లిగా తాగి ఉన్న టైంలో మాట్లాడదు. మొన్న మనం తెలుసుకున్నాం, అవును కదా? పుల్లిగా తాగేసి ఉన్నటువంటి టైంలో మాట్లాడదు. వెళ్తుంది, దావీదును సమాధాన పరుస్తుంది. అయ్యా, నా భర్త చేసిన దోషం నా దోషంగా భావించి, ఇదిగో ఆ కీడు ఇదిగో నాదని భావించి దయచేసి ఇదిగో మా గ్రామ ప్రజలు కానివచ్చు, మా రాజ్యంలో ఉన్న ప్రజలు కానివచ్చు, ఇదిగో నీ ఉగ్రత వారి మీద ఏమాత్రమును దులిపింపకుండా దయచేసి సమాధానంగా అయ్యా నా మాట వినండి అని మొత్తుకున్నప్పుడు, సరేనమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు దావీదు. తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు నాబాలు? ఫుల్గా తాగేసి ఉంటాడు. ఫుల్గా తాగేసి ఉన్నప్పుడు ఆమె ఒక మాట ఆలోచించుకుంటుందండి. ఆ తాగిన మైకులో మంచి కానీ చెడు కానీ వీడితో మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైపోద్ది? ఫైట్ అయిపోద్ది. అవునా? ఫైట్ అయిపోద్దని ఏమీ కూడా మాట్లాడదండి. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుందో ఉదయాన్ని చెప్తుంది జరిగిన విషయం వల్ల. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే, ఇక్కడ ఈ కన్నులకి ఏం కనబడతాయంట చూడండి. తాగునోడు కన్నులకి ఏం కనబడతాయంట? 33వ వచనం. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను. విపరీతమైన నీ కన్నులకి అంటే, ఇప్పుడు కోపం వచ్చిందండి వాడికి, త్రాగునోడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? కర్ర అనుకుని రాడ్డు తీసి కొట్టేస్తాడా? చెప్పండి. అలా ఎంతోమంది స్త్రీలు భర్తల చేత కొట్టించుకొని ఆసుపత్రుల పాలు కూడా అయిపోయిన వారు ఉన్నారు. త్రాగుడు అంత భయంకరమైంది. అలా అంటూ చెప్తున్నాడు. ఏమంటున్నాడు?
ఈ ప్రేతమని నీ కళ్ళు కనబడ నువ్వు వెర్రి మాటలు పలుకుతూ వాడి నోటిలోంచి వచ్చే మాట ఒకటి కూడా ఏమండి అది నిజాయితీగా ఉండదు అంటున్నాడు. నువ్వు నడి సముద్రం పడుకునే వాళ్ళని నువ్వు వాడకొయ్యి చివరన పడుకునే వాని వాళ్ళే నుందువు. నువ్వు నడి సముద్రం మీద పడుకునే వాని వాళ్ళు నుందువు, వాడకొయ్యి చివరన పడుకునే వాని నుందు అంటే వీళ్ళు పుల్లుగా తాగేసి ఎక్కడ పడిపోతాడంట? కుళ్ళు కాలువల పక్కన పడిపోయి ఏంటి కుళ్ళు కాలువల పక్కన పడిపోయి ఎలా పడుకున్నాను అనుకుంటాడంట వాడు? ఏసీ రూములో పడుకున్నాను అనుకుంటాడంట. ఎక్కడ? ఏసీ రూములో పడుకున్నాను అనుకుంటాడంట. ఏమండి ఇదంతా మీరు చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుంది చెప్పండి? ఏమర్థమవుతుంది? త్రాగిన వాడు వలన కుటుంబం వీధులు పాలవుతుంది. త్రాగిన వాడి వలన వాడు పరువు వాడే తీసుకుంటాడు. త్రాగిన వాడి వలన వాడి జీవితాన్ని వాడి ఆరోగ్యాన్ని వాడే పాడు చేసుకుంటాడు. అందుకే అన్నాడు, గుణవంతురాలనే భార్య గురించి చెబుతూ అయితే నేను తాగుబోతు ఏదన్నా కాబట్టి నా భార్య నేను చెప్పినట్టుగా వినాలని కాదు అక్కడ అర్థం. ఒక గుణవంతురాలైన భార్య ఎలా ఉందో గుణవంతుడైన భర్త కూడా అలాగే ఉండాలి. అది చెప్తుంది బైబిల్. నా భార్య నాకు అన్ని విషయాలకు లోపడుతుంది కదా, చేతిలో తెచ్చి డబ్బులు పెడుతుంది కదా, నేను ఎలా పెడతా అలా జలసా చేస్తాను అంటే ఏదో ఒక రోజు నీకు ఉంటుంది, దేవుని చేతిలో గట్టిగా ఉంటుంది. ఏమండి నిజంగానండి చాలామంది ఉత్తమమైన స్త్రీలు ఉంటారండి. వాళ్ళు ఏమిటి కంపెనీలకి వెళ్తున్న డబ్బులు కూడా, జీడిపిక్కల ఫ్యాక్టరీకి వెళ్తున్న డబ్బులు కూడా, ఏమంటే ఆ రైలు కంపెనీకి వెళ్తున్న డబ్బులు కూడా, కూలీనాలు చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళ చేతుల్లోనే పెడతారండి. నిజంగా వాళ్ళు చూస్తామంటే నాకు చాలా అసలు వీళ్ళు తాగుబోతులు ఎదవాలని తెలిసినప్పటికీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో డబ్బులు పెడుతున్నట్టు ఎంత మంచి స్త్రీలు అండి వాళ్ళు. అవును కదా? భర్తను గౌరవిస్తూ వారి సంపదను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే వీడు ఏం చేయాలండి? ఏం చేయాలి? 10,000 ఇచ్చిందా, ఆ 10,000 ఇంకో 5,000 అడిసి ఆ పిల్లకో లేదంటే ఆ కొడుకో ఏదో విధంగా ఏదో ఒక వస్తువు రూపంలోనో, అవునా, భవిష్యత్తులో ఉపయోగపడే విధంగానూ దాన్ని స్టోర్ చేసుకోవాలి. అలా చేయట్లా. 10,000 ఇచ్చిందా, మళ్ళీ వారాలు అడిగితే 10,000 ఏం చేశారండి అంటే ఏం చేశాను అడిగితావు అనుకునండి అంటున్నారు. అర్థమవుతుందా? అందుకే అలాంటి వారికి దేవుడు చెప్పే సమాధానం ఏంటి అని అంటే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? అకాల మరణాలు అన్నాడు. అకాల మరణాలు అంటే తెలుసా? కాలమునకు ముందే పటాకెట్టాడు, కాలమునకు ముందే ఆడికి పాడికెట్టాడు, కాలకు ముందే ఆయన తీసుకెళ్ళి శ్మశానాలకు ఎప్పెట్టాడు. అయ్యా అకాల మరణాలు ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయి చెప్పండి? దేవునికి అడ్డంగా నడిచి వెళ్ళిపోతూనే వస్తాయి. దేవుడు చెప్పినట్టుగా నడిచి వెళ్తే రావు. అందుకే ఈ గుణవంతురాలైన స్త్రీ గురించి దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే అందుకే మీరు గుణవంతురాలైన స్త్రీలుగా మీరు ఉండాలి, మీరు నడుచుకోవాలి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? గుణవంతురాలైన స్త్రీల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే చూడండి 12వ వచనం. ఆమె తాను బ్రతికిన దినములన్నీ అతనికి మేలే చేయని కానీ కీడు ఏమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును చదవండి, అవి శానాలను వెతుకును, తన చేతులార వాటితో పని చేయును, వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు. వర్తకపు వాడలు అంటే తెలుసు కదా, వర్తకపు వాడలు వర్తమానం తెచ్చే ఆ యొక్క వాడలు అంటే ఆ కాలంలో సముద్రం నుండి ప్రయాణం చేసే వాడల్ని భావిస్తూ చెప్తున్నాడు. వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకోను. అంటే ఆమె ఏం చేస్తుందంట చెప్పండి? కష్టపడి ఏం చేస్తుంది? కష్టపడి ఆహారం తెచ్చుకుంటుందంట. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుంది? ఆమె చీకటితో లేచి ఏం చేస్తుందంట? తమ ఇంటి వారికి ఆమె చీకటితో లేచి ఏం చేస్తుందంట? తమ ఇంటి వారికి భోజనం సిద్ధపరిచి అంటే ఆమె చీకటితో లేచి ఏం చేస్తుంది? తనకున్నటువంటి పని పాటలన్నీ చేసుకొని ఏం చేస్తుందంట? వంట చేస్తుందండి. ఎందుకు ఈ వంటను ప్రస్తావించాడు తెలుసా? ఇది కూడా ఒక సబ్జెక్టే. అర్థమవుతుందా? ఏమంటే ఈరోజు పనికిమాల తిండ్లు పనికిమాల టిఫిన్లు అన్నీ చేసి ఆరోగ్యాలు ఏమైపోతుందో తెలుసా? పాడైపోతున్నాయి లేదా? అది నీ చేతులారా నువ్వు చేసుకొని నీ పిల్లోడికి పెట్టుకుంటే అది ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత నూనె వేసుకోవాలో తెలుస్తుంది, ఎంత కారం వేసుకోవాలో తెలుస్తుంది, ఎంత ఉండాలో నీకు తెలుస్తుంది. అవునా? అందుకే ఆమె ఏం చేస్తుందంట చెప్తున్నాడు. ఆమె ఏం చేస్తుంది అంటున్నాడు అని అంటే ఆమె చీకటితోనే లేచి ఒళ్ళు బద్దకుండదంట. ఈమెకి రాత్రల్లా సీరియల్ చూసే పని ఉండదంట,
రాత్రల్లా ముస్లాంపు ముచ్చట్లు పెట్టుకునే పని ఉండదంట, రాత్రల్లా సినిమాలు చూసే పని ఉండదంట, రాత్రల్లా పనికి మాలిన మీటింగ్స్ పెట్టుకునే పని ఉండదంట. రాత్రి కాలం అంతా ఆమె విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే లేస్తుందంట. ఉదయాన్నే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుందంట చెప్పాలి, తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది అంటున్నాడు. అలా అంటున్నాడు, తన పనికత్తులకు బెత్తం ఏర్పరచును, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పని చేయును. ఆమెకున్న లక్షణాలన్నీ చూడండి. ఆమెకున్న లక్షణాలు ఏంటి అంటే, ఆమె చేతులతో ఎలా చేస్తుందంట పని, ఎలా చేస్తుందంట బలంగా. ఆమె చేతులతో బలంగా పని చేయను అంటున్నాడు. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటను చేత పెట్టుకొను, తన వ్రేలుతో కందరు పెట్టుకొని వడుకును, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఏం చేస్తాడంటే ఈమెకున్న లక్షణాలు చూడండి, ఈమెకున్న క్వాలిటీస్ ఏంటి. దీనులకు అంటే దీనులు దరిద్రులు అని ఎవరిని అంటామండి? అప్పుడప్పుడు చూసారా మన ఇంట్లోకి అదే వస్తూ ఉంటారు, అక్క చీర ఉంటే ఏమన్నా ఇస్తావా, అన్న సెట్ ఉంటే ఏమన్నా ఇస్తావా, పాత బట్టలు ఏమైనా ఉంటే ఇస్తావా. వచ్చారు ఎప్పుడైనా మీ ఇంట్లోకి? పాత బట్టలు ఏమైనా ఉంటే ఇస్తారా అన్న, వచ్చారు ఎప్పుడైనా? అలాంటి వరకు ఏం చేస్తాడంట, అది మైండ్లో పెట్టుకొని చదవండి. ఏమంటున్నాడు, దీనులకు 31వ అధ్యాయం 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును. దీనులకు ఏం చేస్తుందంట, దీనులకు తన చెయ్యి చాపును. ఆమెకి కురసగా ఎప్పుడు ఉండదంట. ఆమె ఎలాంటి ఆలోచనలతో ఇస్తుంది అంటే, ఇదిగో లేని వారికి, పేదవారికి, అడుక్కున్న వారికి, ఇదిగో ఇలాంటి వారికి ఇస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు అనేటువంటి సద్గుణాలు, స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఉన్న స్త్రీ అండి. అంటుంది ఆమె, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. మనం ఏం చేస్తాం, అలాంటి దీనులకు దరిద్రులకు దూరంగా ఉంటాం. దరిద్రులు అంటే సరిగ్గా వస్త్రాలు ఉండవండి, వాళ్ళు బాడీ కానివచ్చు, వాళ్ళు వస్త్రాలు కానివచ్చు కంపు కొడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? అలాంటి వరకు మనం ఎలా ఉంటాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, దూరంగా ఉండు. ఆమె ఎలా అందంట, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, దూరంగా ఉండు అన్నదంట. దరిద్రులు అమ్మ రామ్మలరా రా అని పిలుస్తుందంట. రానన్న ఏమైంది, ఎందుకు ఈ వస్త్రాలతో ఉన్నావు, ఎందుకు ఈ బాధ నీకు అని అడుగుతుందంట. తనకు తగిన సహాయం ఆమె ఏం చేస్తుందంట, చేస్తుందండి. వండర్ఫుల్. ఉన్నారు ఈరోజు అలాంటి స్త్రీలు? ఏమండి, దీనులకు తన చేతులు చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అంటున్నాడు. 21వ వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించును. వారు ఏ వస్త్రములు అంట, ఏ వస్త్రములు? రక్తవర్ణ వస్త్రములు. ఆధ్యాత్మికంగా చెప్తున్నాడండి ఈ విషయాలని, లోతులోకి తీసుకెళ్తే మీకు సరిగా అర్థం కాదని. ఏమండి, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు అంటున్నాడు. 22వ వచనం, ఆమె పరుపుల్ని సిద్ధపరచుకొను, ఆమె బట్టల సన్నని నార బట్టలు రక్తవర్తపు వస్త్రములు, ఆమె పనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె పనిమిటి ఎలాంటాడంట, ఎలాంటాడు? దేశపు పెద్దలతో కూర్చుండే సామర్థ్యం కలిగిన వాడు, గొప్పవాడు. ఇప్పుడు భర్త అన్నవాడు ఎలాంటి క్యారెక్టర్ సంపాదించాలి అని అంటే, ఘనతైనటువంటి ప్రవర్తన సంపాదించాలి. ఈరోజు ఎంతమంది ఘనత నొందిన వారుగా ఉంటున్నారంటే భర్త లేని వారు. ఘనత నొందడం కాదు కదా, ఉన్న పేరును కూడా తీసేసే విధంగా బ్రతుకుతున్నారు ఈరోజు. 23వ వచనం, ఆమె పనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గౌని యొద్ద పేరు కొన్నవాడే ఉండును. గౌని యొద్ద పేరు, మంచి పేరు కలిగిన వాడంటే తన భర్త, ఆమె భర్త. ఉందా ఈరోజు అంత మంచి పేరు ఈరోజు భర్తలకు? ఏమండి, అంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. 20వ వచనం, ఆమె నార బట్టలు నేయించి అమ్మును,
నడికట్లు వర్తకులను అమ్మును, బలమును ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానం కలిగి తన నోరు తెరచును. ఆమెకున్న మరొక క్వాలిటీ ఏంటంటే, మరొక గుడ్ క్వాలిటీ ఏంటంటే జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంటే. ఏమి కలిగి? జ్ఞానం. స్త్రీకి ముఖ్యంగా ఉండవలసిన తెలుసా? జ్ఞానం ఉండాలండి. జ్ఞానం లేని స్త్రీ, ఏ స్త్రీ అయినా తన ఇల్లును తానే ఓడబరికిన బైబిల్లో ఉంటుంది. అవునా? జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందంట, 3 నెలలు తన ఇల్లుని తానే ఓడబరికును అన్నాడు. అందుకే అన్నాడు ఈమెకి ఏముందంట, దీంతో పాటు జ్ఞానము కలిగి తన నోరు తెరచును అంటే ఈమె తన కుటుంబ విషయంలో జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని నడుచుకుంటే బాధ్యత ఉంది ఈమెకు. స్త్రీకి ఏముండాలని దేవుడు చెప్తున్నాడంటే జ్ఞానం ఉండాలి. ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడితే ఇల్లు అల్లాకొల్లం అయిపోద్ది, ఇంట్లో సత్సంబంధాలు తగ్గిపోతాయి. కాబట్టి మీకు ఏముండాలి? జ్ఞానం ఉండాలి అంటున్నాడు. ఏమండి, మీకు ఏముండాలి అంటే స్త్రీలుగా జ్ఞానం కలిగి మాట్లాడే నోరు ఉండాలి తప్ప అజ్ఞానంగా ఏది పడితే అది మాట్లాడితే ఏమైపోతాయి అంటున్నాడు? సంబంధాలు తగ్గిపోతాయి. అందుకే ఈరోజు చూడండి, ఎన్నో కుటుంబాలు ఈరోజు విడిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఏమండి, ఆడవారు ఏమండి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అత్త మాటలకు లోపడటం కానివచ్చు, ఏమండి ఇవి ఏవి ఉండడం అండి. ఇవేవి ఉండకపోవడం వల్ల ఆడు ఎక్కడికో కష్టపడి ఇల్లు వచ్చి వస్తాడు. ఉదయం 7 గంటలకు పోతాడు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వస్తాడు. 7 గంటలకు వచ్చిన వెంటనే ఇంకా ప్రసారాలు మొదలు పెడతారు. ఏంటి, మీ అమ్మ అలా అన్నది, మీ అమ్మ ఇలా అన్నది. మరి నువ్వేమన్నావు? ఆమె అన్నది ఏం చెప్పదు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాడు, అమ్మ ఏందే అలా అన్నావంట, మీ ఆవిడ ఏమన్నా తెలుసురా, ఇది ఇలా అన్నది. అవునా కదా? అవునా? కానీ ఈమె ఏం చేస్తుంది అంటుంది అంటే, చూడండి, జ్ఞానం కలిగి తన నోరు తెలుస్తుందంట. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుంది తప్ప అజ్ఞానంగా ఈమె మాట్లాడదంట. స్త్రీకున్న మరొక మంచి లక్షణం ఏంటి అంటే జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె ఏం చేస్తుందంట? ఒక నోరు తెరిచిన ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉపదేశాలు చెప్తుందంట, కానీ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాలు చెప్తుందంట, కానీ ఆమె ఏమీ కూడా అజ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పదంట. అంటే ఈ స్త్రీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడాలి అంటే మీకు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక విషయం మాట్లాడాలి అంటే జ్ఞానంతో మాట్లాడాలి. అజ్ఞానంగా మాట్లాడితే ఏమైపోతాయి? సంబంధాలు తగ్గిపోతాయి. అందుకే అన్నారు ఒక మాట, ఏంటి తెలుసా? కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. అర్థమవుతుందా? ఎవడో ఒకడంట ఈ మధ్యకాలంలో ఒక అన్నీ చెప్పాడు ప్రసంగులు. ఎవడో ఒకడంట ఒక అమ్మ ఎలా రోడ్డు అట్టుకుని నడిచేయకుండా వెళ్తూ ఉంటే ఇది పెద్ద ఎదవరా అన్నాడంట. ఎవడో పక్కన్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థమని చెప్తున్నాను. ఇవి పెద్ద ఎదవరా అన్నాడంట పక్కన్నాడు. అప్పటి వరకు మీ ముగ్గురికి ఎటువంటి అభిప్రాయం అమ్మాయి మీద లేదు. ఎటువంటి అభిప్రాయం, 4 కూర్చున్నారు, ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, ఇది చాలా పెద్ద ఎదవరా అన్నాడంట అందులో వాడు. అప్పటి వరకు ఈ ముగ్గురికి కూడా ఆ అమ్మాయి మీద ఎటువంటి అభిప్రాయం లేదు. వీడు ఎప్పుడైతే ఇది చాలా పెద్ద ఎదవరా అన్నాడో వీళ్ళు చూపులు మార్చేసుకున్నారంట. చూపులు అంటే ఏ విధంగా? ఎదవ అంటే ఒకలా చూస్తారు, ఈ అమ్మాయి చాలా మంచిదిరా అంటే మరొకలాగా చూస్తారు. ఇప్పుడు వీడు ఎప్పుడైతే ఎదవ అన్నాడో వీడికి ఏమీ తెలియదు అమ్మాయి గురించి. అర్థమవుతుందా? కానీ వీడు ఏమనిసాడు అక్కడ, వీడు ఈ అమ్మాయి చాలా పెద్ద ఎదవరా అనగానే వీళ్ళు చూపులు మారిపోయాయి. ఇక్కడి నుంచి ఆడ చూపులు ఎలా చూస్తున్నారంట? ఆమె ఒక ఏషియాని చూసినట్టు చూస్తున్నారంట. ఎలా చూస్తున్నారంట? వేషియాని చూసినట్టు చూస్తున్నారంట. ఆ తర్వాత కొన్ని రోజుల సందర్భ కాలంలో ఆమె ఎలాంటిదో, ఆమె ప్రవర్తన ఎలాంటిదో తెలుసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంట తెలుసా? సారీ చెల్లి, నువ్వు ఇంత మంచిదని అని మేము ఆ పనికి మాలి వాడు చెప్పడం వల్ల మేము అలా అనుకొని ఇదిగో మేము అలాగా అనుకున్నాం, అలాగా నలుగురికి చెప్పాము, క్షమించి చెల్లి అన్నాడు. ఈ నలుగురు ఎవరు చెప్పారంటే కొన్ని నలుగురు చెప్పారంట. దీనివల్ల ఏమైపోయింది తెలుసా? ఈ పనికి మాలి ఏదో మాట జారటం వల్ల ఆ మాటే ఆమె జీవితం మీద మచ్చగా మిగిలిపోయింది తెలుసా? అందుకే అన్నాడు, కాలు జారిన తీసుకోవచ్చు అంటే కొట్టేవా, సారీ అని చెప్తే నో ప్రాబ్లం, కానీ అన్నావా అన్నది ఏమైపోతుంది తెలుసా? పాతికిపోతుంది. అది నీ కుటుంబం మీద పడుతుంది, నీ పిల్లల మీద పడుతుంది, నీ ఇంట్లో ఉన్న వారందరి మీద కూడా పడుతుంది. దానికి సంబంధించిన పర్యావేశం ఖచ్చితంగా అనుభవిస్తారండి. దేనికైనా చెల్లికి చెల్లే. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. అందుకే ఎవరి పట్ల కూడా ఎప్పుడు కూడా మనం ఏ విధంగా కూడా ఒక మాట అయినా సరే అనకూడదు.
అనే రైటు నీకు నాకు లేదు. అది జ్ఞానవంతుడు తెలుసుకోవాల్సిన విషయం, జ్ఞానవంతుడు తెలుసుకున్న విషయం. మరి ఇలాంటి విషయాలు ఎక్కడ బోధింతారండి? దేవుడి దగ్గర బోధింతారు నాన్న. ఇలాంటి విషయాలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాడు చెప్పడు. ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారు అంటే ఇదో దేవుని జ్ఞానం తెలుసుకున్న సేవకులు, దేవుని మనసు తెలుసుకున్న సేవకులు దేవుని సన్నిధిలో బోధిస్తారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.